హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే మెరిట్ లిస్ట్ అండ్ ఏపీ స్టూడెంట్స్కి అయితే ఈ అలాట్మెంట్స్ రెండు ఎప్పుడు వస్తాయని చెప్పి, ముఖ్యంగా తెలంగాణ అయితే మెరిట్ లిస్ట్ చాలా లేట్ అవుతుందని చెప్పి స్టూడెంట్స్ అంతా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ అని. సో మనం ఈ కోర్టు కేసులో స్వయంగా ఉన్న వారితో మాట్లాడి చేస్తున్న వీడియో. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్గా రావాలంటే సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ నా పర్సనల్ పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు మాకు హెల్ప్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడంతా కూడా తెలంగాణలో మెరిట్ లిస్ట్ అండ్ ఏపీలో అలాట్మెంట్స్. సో ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే 3 స్టేట్లు తెలంగాణ అండ్ ఏపీ అండ్ గోవా, సో మూడిటికి సంబంధించి లోకల్ ఇష్యూ మీద ఇదైతే నడుస్తుంది. సో సుప్రీంకోర్టు హైకోర్టు ఏపీలో మాత్రం గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ లోపే ఏపీలో అయితే వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయి. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ కూడా అయ్యాయి. మరి అలాట్మెంట్ వస్తుందా ఇప్పుడు అని అంటే, యాక్చువల్గా ఈ కోర్టుకి వెళ్ళిన వారు ఈ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అలాట్మెంట్ మీద. మరి వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ మీకు అలాట్మెంట్ వచ్చిందనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది అనేది కూడా చూద్దాం. అండ్ యాక్చువల్గా ఇవాళ వచ్చింది ఏంటంటే, ఈ 3 స్టేట్లకు సంబంధించి లోకల్ ఇష్యూ మీద సెప్టెంబర్ 1 వరకు మేము తేల్చేస్తాం, వెయిట్ చేయండి అని అయితే సుప్రీంకోర్టు చెప్పింది. సో సెప్టెంబర్ 1 వరకు ఇది క్లోజ్ అవుతుంది, అన్నీ డిస్పోజ్ చేసేస్తాం, క్లియర్ చేసేస్తామని హానరబుల్ సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇక్కడ అండ్ అదేవిధంగా మనం మాట్లాడినప్పుడు మనకు తెలిసింది కూడా సెప్టెంబర్ 1 వరకు ఇష్యూని క్లోజ్ చేసేస్తాం అని అయితే వీళ్ళు చెప్పారు. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ అలాట్మెంట్ ఒకవేళ వచ్చినట్లయితే ఏపీలో మీకు ఎలా తెలుస్తుందంటే, ఇది ఫస్ట్ వెబ్సైట్లో అలా ఏం పెట్టరు. ఇంతకుముందు జరిగిన ఇయర్స్ అయితే మీకు డైరెక్ట్ ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది ఇలా. సో మీరు ఈమెయిల్ అయితే చెక్ చేసుకుంటుండండి. డియర్ క్యాండిడేట్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అలాటెడ్ ఎనీ ఏసీఎస్ఆర్, ప్లీజ్ విజిట్ ద పోర్టల్ ఫర్ ఫర్దర్ ప్రొసీజర్, రీస్టార్ ఎన్టీఆర్ ఇచ్చేసి. సో ఈ విధంగా మీకు మెయిల్ వస్తుంది అండ్ మొబైల్ కూడా మెసేజ్ వస్తుంది. ఎప్పటి వరకు మీరు అలాట్మెంట్ అక్కడ వెళ్ళి జాయినింగ్ కావాలనేటువంటి మెసేజ్ కూడా వస్తుంది. సో మీరైతే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మీ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్. సో మీకు ఒకవేళ అలాట్మెంట్ వచ్చినట్లయితే, సో సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఇష్యూ కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 వరకు మేము క్లోజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా తెలంగాణలో కూడా మెరిట్ లిస్ట్కి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని స్టేట్ల ఇష్యూ సెప్టెంబర్ 1కి మేము క్లోజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. సో అప్పటి వరకు వెయిట్ చేయాలంటే మేబీ చేయాల్సి రావచ్చు. సో ఆలోపు ఏమైనా జడ్జిమెంట్ వస్తే వస్తుంది, లేకపోతే మాత్రం మ్యాక్సిమం ఫైనల్గా సెప్టెంబర్ 1 వరకు అయితే కంప్లీట్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందులో ఎలాంటి మీకు వర్రీ అయితే అవసరం లేదు. అండ్ ఏపీలో అలాట్మెంట్ అయితే వస్తుందా లేదా, వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేశారు, సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పి. మరి అలాట్మెంట్ ఏమవుతుంది, ఒకవేళ వస్తే మాత్రం మీకు మెసేజ్లు వస్తాయి ఈ విధంగా. సో దాదాపు ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మీరు అలాట్మెంట్ అయితే మీకు మెసేజ్ వస్తే మీకు వచ్చినట్టు, మెసేజ్ రానట్లయితే మీకు రానట్లు. సో అందరికి వచ్చి మీకు రాకుంటే ఒకవేళ అందరికీ మెసేజ్లు వచ్చినట్లయితే మన ఛానల్లో ఫస్ట్ మనం చెప్తాం, ఏ ఒక్కరికి వచ్చినా కూడా మీరు ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో అలాట్మెంట్స్ రాగానే మనం ఒక వీడియో అయితే చేద్దాం.